BOUY వారికి యెహోవా సాక్షులకి డిఫరెన్స్ ఏమిటి? యెహోవా సాక్షులు యేసు ప్రభువుని దేవుడు కాదంటారు. అది యెహోవా సాక్షులు, ఆయన దేవుడు కాదంటారు, యెహోవానే దేవుడు అంటారు. BOUY వాళ్ళు యేసు ప్రభువుని ముష్టోడు అంటారు. అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు. అంతే డిఫరెన్స్. నాకు తెలిసి యెహోవా సాక్షులు నయమేమో, కనీసం దేవుడు కాదని గౌరవంగా చెప్పారు. వీళ్ళు ఏం చేశారు? ముష్టోడు అన్నారు. యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. నిజంగా లిటరల్గా నాకు షాక్ ఏంటంటే, సరే ఆ పెద్ద ముష్టోడు అన్నాడు యేసు ప్రభుని, చిన్న ముష్టోళ్ళు అయినా ఎందుకు అంటున్నావు అని అన్నారు కదా. ఒక్కడు కూడా అపోజ్ చేయలేదు. ఇప్పటికీ మన సెమినార్ పెడితే లాస్ట్ జనవరిలో కదా, సెమినార్ పెడితే కిటకిటలాడిపోయారు. మరి ఏం వినడానికి వెళ్తున్నారు? యేసు ప్రభుని ముష్టోడు నేను అన్నాను అనుకో, యేసు ప్రభుని పలానా అన్నాను అనుకో, ఆయన స్థాయిని తగ్గించారనుకో, నెక్స్ట్ వీక్ ఇదంతా నిండిపోయింది అనుకో, ఇంతకు మీరు దేనికి వచ్చారు? ఏమి వినడానికి వచ్చారు? అదేదో బుర్జ్ ఖలీఫాలో ఇడ్లీ చేసామని పిలిపించారంట. ఎంత అసహ్యంగా ఉంది కదా. ఇడ్లీ ఎప్పుడు తినలేదా? ఇడ్లీ తినడానికి వెళ్ళారంట. ఇంతకు మించిన సిగ్గుచేటు. ఇడ్లీ తినడానికి కక్కుర్చి యేసు ప్రభు ముష్టోడు అన్న దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ మీద ఏ సేవ నయం కదా, ఆ ఎర్రగా ఉన్నదాన్ని ఆస్తిని ఇచ్చాడు చూసావా, జ్యేష్ఠత్వాన్ని ఆ చిక్కుడుకాయల కూర కోసం తాకట్టు పెట్టాడు. నాకు తెలిసి ఏ సేవే బెటర్ పొజిషన్లో ఉన్నాడు. చిక్కుడుకాయల కూర కొంచెం, ఇడ్లీ ఆవిరితో ఉడికే ఇడ్లీ కోసం వెళ్ళారు. బుర్జ్ ఖలీఫా నుంచి వచ్చి చేస్తే ఇడ్లీ ఏమైనా మారిపోతుందా? కాబట్టి యెహోవా సాక్షులకి BOUY వాళ్ళకి తేడా ఏంటంటే, యెహోవా సాక్షులు యెహోవాని నమ్ముతారు, యేసుని నమ్మరు. BOUY వాళ్ళు PD సుందర్రావుని నమ్ముతారు. అర్థమైందా? యెహోవా సాక్షులు యెహోవాని నమ్ముతారు, BOUY వాళ్ళు PD సుందర్రావుని నమ్ముతారు. తర్వాత ఆయన కొడుకు నమ్ముతారు. వాళ్ళు ఏం చెప్తే అదే. రేపు బైబిల్ అంతా వేస్ట్ అన్నా సరే జై హింద్ అంటారు, అంతే.